మేడ్ ఇన్ కొరియా మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 53 మినిట్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. అసలు ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లోనే అసలు స్టోరీ ఏంటి, మన హీరోయిన్ గోల్ ఏంటి అనేసి మొత్తం చూపించేస్తారు. అందువల్ల మూవీలో ఏంటంటే స్టోరీ కన్ఫ్యూజన్ అంతగా ఉండదు అనమాట. మన హీరోయిన్ కి ఒకటే గోల్ ఉంటుంది, కొరియా వెళ్ళాలి. కొరియా వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డాను, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నట్టుగా మనం చూస్తాం. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎమోషన్స్ గైస్. మూవీలో ఎమోషన్స్ మామ చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. మనకి మూవీ స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో ఎమోషన్ ట్రై చేస్తారు. ఆ ఎమోషన్ మనకి కొంచెం వర్కౌట్ అవుద్ది. అలాగే క్లైమాక్స్ లో ఒక ఎమోషన్ ట్రై చేస్తారు. ఆ ఎమోషన్ కూడా మనకు వర్కౌట్ అవుద్ది. ఇంకా మూవీలో మన హీరోయిన్ కొరియా వెళ్ళాక ఒక 10 మినిట్స్ గైస్ మనకు కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్ గా, కొంచెం కొత్తగా చూపిస్తున్నారు అనిపిస్తుంది. అక్కడ మనకు కొంచెం ఎంగేజ్ కూడా అవుతాం. ఇంకా ఈ 10 మినిట్స్ తర్వాత ఏంట్రా అంటే మనకి ఇంకా ల్యాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మనం కొరియా ఏంటో స్టార్టింగ్ లో ఒక 10 మినిట్స్ లో చూసాం, మళ్ళీ దాన్నే చూపిస్తా ఉంటే మనకు కూడా చిరాకు వస్తుంది కదా. మూవీ ఏంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్లకుండా ఒకదాని మీద అలా వెళ్తా ఉంటది గైస్. కాకపోతే ఏంటంటే మూవీలో ఒక బాంబు ఉంటుంది గైస్. ఆమె దగ్గర అయితే కొంచెం బాగుంటుంది. ఆమె దగ్గర కూడా ఎమోషనల్ సీన్ ఉంటుంది, అది కూడా కొంచెం బాగుంటుంది. మనకు మూవీలో ఏంటంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లాగ్ అనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే మూవీలో చాలా వరకు అయితే ఫీల్ గుడ్ సీన్స్ ఉంటాయి. మన హీరోయిన్ కొరియాకి వెళ్ళాక అక్కడ మన హీరోయిన్ మాట్లాడుతున్నామా, మాట్లాడే స్లాంగ్ అయితే కొంచెం బాగుంటది, కొంచెం కామెడీగా అనిపించింది. మూవీలో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మూవీలో కామెడీ గైస్ మనకైతే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు. మూవీలో కామెడీ ట్రై చేస్తా ఉంటే ఓకే అనిపిస్తుంది తప్ప మూవీలో బాగా కామెడీ ఉన్నట్టుగా మనకైతే ఏం నవ్వు రాదు గైస్. అలాగే మన హీరోయిన్ ఒక అతను అయితే లవ్ చేసిద్ది, తన గురించి కూడా కొంచెం చూపించి తనకు కూడా జస్టిఫికేషన్ చేస్తుంటే కొంచెం బాగుండనిపించింది. మూవీలో లవ్ స్టోరీ ఏదైతే ఉందో అదైతే పర్ఫెక్ట్ గా లేదు గైస్. దాన్ని అయితే కొంచెం డిఫరెంట్ గా చూపించాల్సింది. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరోయిన్ చాలా కష్టపడి కొరియాకు వెళ్తుంది. ఎలా వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తనకి ఎన్ని కష్టాలు వచ్చాయని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండో. ఇంకా సెకండ్ హాఫ్ లో వే ఆఫ్ స్టోరీ నరేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉండాల్సింది గైస్. మనకు చూపించిందే మళ్ళీ చూపిస్తా ఉంటే మనకైతే కొంచెం ల్యాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే మన హీరోయిన్ కొరియాకి వెళ్ళాక తనకైతే ఒక అబ్బాయి పరిచయం అవుతాడు గైస్. అతని క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంది, కొంచెం ఇంట్రెస్ట్ గా, కొంచెం క్యూట్ గా, కొంచెం బాగుంది తన క్యారెక్టర్ అయితే. క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది అనమాట తన సైడ్ నుంచి, అదైతే కొంచెం బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అంతే. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.